రే మామ వెళ్తున్నారా? పిలు 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 మామ మామ 40 మంది షుగర్ పేషెంట్ లేరా దొరికారు. రే వాసు చెప్తే వినరా? నీకోసం ఎవరి దగ్గరైనా మాట తీసుకుంటానరా. ఈ హాస్పిటల్ సంగతి వద్దురా. భయపడి చావుకు మహాదేవా. ఈ హాస్పిటల్లో ఇంజెక్షన్ ఎవరికి భయం? ఇంజెక్షన్ వేరు కదా. వెల్కమ్ సార్. ఏంటండి పేషెంట్ కి దారుణంగా దెబ్బలు తగిలాయి, నడిపించి తీసుకొస్తున్నారు. ముద్దే లేదు. ఏంటి? ఎవరు? ఏ పేషెంట్? దీనికా? కూర్చోండి సార్. ఏమండి? సమస్య ఏంటో తెలుసుకున్న తర్వాత తీసుకెళ్ళండి. అదంతా నాకు తెలుసు. నోరు మూసుకుని దేవా కూర్చోండి. వాసు మీరు వెళ్ళి అడ్మిషన్ వేసుకురండి, మేము చూసుకుంటాం. అడ్మిషన్ చేయాలి. కాల్ దట్ నెంబర్ టు రిజిస్టర్ పేషెంట్ డీటెయిల్స్. కాల్ చేయాలి. మరి మీరెందుకు ఇక్కడ ఉన్నారు? ఆ సిస్టమ్ ఇక్కడ ఉంది అని చెప్పడానికే సార్. ఏంట్రా? ఓకే ఓకే ఓకే. లేదు నేను కనుక్కోలేదు. ఒక డాక్టర్ అరుణ్ ఒక 2 minutes మాట్లాడుకోవచ్చా సార్? బీపీ చెక్ చేయాలి సార్. చెక్ చేసుకోవచ్చా సార్? థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ 120 చూపిస్తుంది? 120 నార్మల్గా. సార్ ఏంటి సార్, ఏ కాలంలో ఉన్నారు మీరు? సరే సార్, ఏం సమస్య లేదు. మన దగ్గర చాలా ఆఫర్స్ ఉన్నాయి సార్. చూసారంటే 2500 సార్. కంప్లీట్ చెకప్ సార్. అన్నిటిని క్యూర్గా సాల్వ్ చేసేయచ్చు సార్. దీన్ని చేశారంటే. నేను అటెండర్ మాత్రమే. అటెండరా? అది పర్లేదు సార్, మీకు కూడా సమస్యలు ఉండొచ్చు కదా. ఇక్కడ 789 ప్యాకేజ్ ఉంది సార్. ఇది తీసుకున్నారంటే మీకు చాలా ఆఫర్లు ఉన్నాయి సార్. అది మాత్రమే కాకుండా సార్ కార్డ్ సార్. డాక్టర్ మీరే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ టోపీ వాడు చెప్పే మాటలే పేషెంట్ కి ఎంఆర్ఐ స్కాన్ తీయాలి, త్వరగా తీసుకురండి. ఆ చిన్న గాయానికా? చిన్నదో పెద్దదో చెప్పింది మాత్రం చేయండి. వెళ్ళండి. మీ పేరేంటి సార్? వాసుదేవన్. వాసుదేవన్ ఎంబీబీఎస్ఆ ఎఫ్ఆర్సిఎస్ఆ? సార్ కనిపెట్టేశాను. ఎంబీబీఎస్ ఆక్స్ఫర్డ్ లోను, ఎఫ్ఆర్సిఎస్ కేంబ్రిడ్జ్ లోను, ఎండిఏ కాలిఫోర్నియా యూనివర్సిటీలోను పూర్తి చేశారు. కరెక్టా? డాక్టర్ అర్థం కావడంలా. అక్కడికి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి చదివింది నేనా లేక మీరా? వెళ్ళి చెప్పిన మంచి చేయండి. వెళ్ళండి సార్. బ్లడీ క్లినికల్ యాంటీబాడీస్. హే, ఐసీయూలో ఎవరు అదే? సిస్టర్, ఇప్పుడు మా అన్న ఎలా ఉన్నాడు? తీసుకెళ్ళిపోవచ్చా? రూమ్ నెంబర్ 302లో ఉంటారు, వెళ్ళి చూడండి. స్కాన్కి 60% ఆఫర్ అన్నారు కదా సార్. మంచి ఆఫరే సార్. ఎందుకురా మనని తీసుకెళ్లి ఐసీయూలో వేశారు? బాడీ మసాజ్ చేయడానికి. మోహన్ చూడు, ట్రీట్మెంట్ కోసమే ఉంచామయ్యా లోపల. చైతే చొక్కా పట్టుకుంటున్నాడు. ఏయ్, ఏమంటున్నాడు వాడు? సార్ ఎందుకు వాళ్ళని ఐసీయూలో పెట్టారని క్వశ్చన్ వేస్తున్నాడు సార్ వాడు. చూసారా సార్? ఈ మంచి ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఏంటి? లేదు అన్న. పట్టుకోండి పట్టుకోండి, ట్రీట్మెంట్ చేయండి. మీరే కదా కష్టపడి డబ్బులు ఇచ్చి పాస్ అయ్యారు. వెళ్ళి ట్రీట్మెంట్ చేయండి డాక్టర్. నిన్ను చూస్తుంటే డాక్టర్ లానే అనిపించట్లా. బానే ఉన్న మనిషిని ఎలా చేశారో చూడండి. ఇప్పుడు డాక్టర్లా ఉన్నానా? ప్లీజ్ ప్లీజ్. పిచ్చివాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. పరిస్థితులు సరిగ్గా అర్థం చేసుకోవడానికి చేతకావడం లేదు. స్టేజ్ లో ఉన్నారు సార్. ఐసీయూలో తీసుకొచ్చి పెట్టేంత ఏంటి క్రిటికల్? అయ్యో సార్, మీ అన్నకి బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ పంపింగ్ కెపాసిటీ లో అయ్యి దాని ప్రెషర్ కూడా చాలా లో అయింది సార్. ఊపిరి తీసుకునే దానికి కష్టపడుతున్నాడు సార్. ఆయన బ్లడ్ గ్రూప్ కూడా చాలా రేర్ అయిన గ్రూప్ సార్. వెంటనే ఆపరేషన్ చేయాలి సార్. ఏదైనా చేయండి సార్. మొదలు పెట్టాడా? మీరు ఇలా వాదిస్తే మీ అన్నయ్య ప్రాణాల్ని ఎవరి దగ్గర బేరం ఆడుతున్నారని అర్థం. ఏంటి డాక్టర్ ఇలా మాట్లాడుతున్నారు? అయితే ఇలా మాట్లాడమంటావా? ఏయ్, మీరు ఇలా వాదిస్తూ ఉంటే మీ అన్నయ్య ప్రాణాల్ని ఎవరి దగ్గర బేరం పెట్టినట్టు అర్థం. ఈస్ దిస్ ఓకే?
ఏంటి సిస్టర్ వీడు పిచ్చోడా? మా డాక్టరే ఒక ట్రీట్మెంట్ లో ఉన్నారు సార్. మీరు తప్పుగా అనుకోవద్దు, కాస్త వెయిట్ చేయండి సార్. వెళ్ళండి సార్, నేను బిల్ తీసుకొస్తాను. సిస్టర్ వాట్స్ గోయింగ్ ఆన్? ఆయన వచ్చి ఎంతసేపు అయింది, ఇంకా ఎందుకు అడ్మిట్ చేసుకోలేదు? చేస్తాను ఆ సార్, 3 admit నెంబర్ చేస్తాను పేషెంట్ కి సార్. ఏదైనా టాబ్లెట్ ఇచ్చి లేపేసి ఈయన అక్కడ పెట్టండి. ఓకే సార్, మనకంటూ ఒక వృత్తి ధర్మం ఉంది సిస్టర్. ఓకే దిస్ సార్. ఇస్ నరక హాస్పిటల్. యు ఆర్ ఎ నర్స్ ఓకే అండ్ సార్, ఐ యామ్ ఎ చేస్తాను. డాక్టర్. ఆ డాక్టర్ చూడడానికి అదోలా ఉన్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళి పెట్టుకున్నావంటరా నువ్వు. మరి ఆపరేషన్ ఇంకెక్కడేం చేస్తే ఏం చేస్తావు? రే కాసేపు మూసుకుని ఉండరా. డాక్టర్ ఏమైంది? ఆపరేషన్ పూర్తయింది. మీ అన్నయ్య కథ కూడా పూర్తయింది. కొంచెం త్వరగా అడ్మిట్ చేసి ఉండొచ్చు కదా. నువ్వు అసలు ఒక తమ్ముడివేనా? ఆ అమ్మాయికుడైనా అన్నయ్యని బలి తీసుకున్నావే. హత్తుకున్నారే కదా అన్నాను. దానికి కొడతారేంటి? డాక్టర్ గారు ఆయన కర్తవ్యాన్ని నెరవేర్చారు. అమ్మనంగా నడు. ఈ మహాదేవ్ ఉన్నంత వరకు ఈ వాసుదేవ్ గారిని కాపాడాడు. ఇక ఎవరు వాడిని కాపాడలేరు. మహాదేవ్ ఏవైనా చిన్న కుర్రోడా ఏంటి? బాగా 35 ఏళ్ల వరకు అన్ని చూసేసి కదా వెళ్ళిపోయాడు. మా నాన్న చెప్పేది కూడా కరెక్టేరా. అన్నకి ఏమన్నా తక్కువ వయసా? పోవాల్సిన టైం వచ్చింది, పోయాడు. ఊరికే ఇలా ఏడుస్తూ కూర్చోకుండా సంతోషంగా పంపించి మామ. అరే చెయ్యాల్సిందేదో చెయ్యండి అయ్యా. కొట్టండ్రా మేళాలు. రే దేవా, పెళ్లి చేసుకోరా. గార్త్ కింద పెరిగావు కదరా. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు తీసుకొచ్చే గొడవల్ని ఎవరు పూర్తి చేస్తారు? ఆ? ముందు నువ్వు పెళ్లి చేసుకుని ఈ ప్రజలతో జీవించడం ఎలాగో చూడు. అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. అందుకే జీ, నేను హాస్పిటల్ వైపుకే వెళ్ళను. ఏ సమస్య వచ్చినా యూట్యూబ్ చూసే సరి చేసుకుంటాను. నాకు బిడ్డ పుట్టినా కూడా బాత్ డబ్బులోనే పురిడిపోద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? సరే, మీరు నిద్రపోండి, నేను అలా కంటిన్యూ చేస్తాను. నా కథ వినడం వల్ల తొంగోడు జాలిపడి పర్స్తో మాత్రం వెళ్ళిపోయినట్టున్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.